గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులతో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 2021లో 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 60 మంది విద్యార్థులు ఉండేవారు. వైసీపీ హయాంలో 3, 4, 5 తరగతులను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది. దీంతో 1, 2 తరగతి విద్యార్థులను ఒక భవనంలో ఉంచారు. 5 ఏళ్ల క్రితం పాఠశాలకు భవనం నిర్మిస్తామని ఉన్న భవనాన్ని తొలగించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు మోడల్ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో తిరిగి 3, 4, 5 తరగతులను ఎంపీపీ పాఠశాలలో విలీనం చేశారు. ఉన్న భవనాన్ని కూల్చివేయడం, కొత్త భవనం కట్టకపోవడం వల్ల ఒక పాఠశాల విద్యార్థులు వేరే పాఠశాలలో తరగతులు వింటూ మధ్యాహ్న భోజనానికి వేరే చోటకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే క్రమంలో ఉపాధ్యాయులు వారిని రోడ్డు దాటిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 5 మంది పాఠాలు బోధిస్తున్నారు. ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు నిర్వహించేందుకు తరగతి గదులు లేక 200 మీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల ఇక్కడ ఎంపీఎస్ చేయబడిందండి. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు గత ప్రభుత్వ కాలంలో హై స్కూల్లో విలీనం చేయడం వల్ల 3, 4, 5 తరగతుల వాళ్ళని హై స్కూల్కి పంపించడం జరిగింది. మరలా ఈ ప్రభుత్వం 3, 4, 5 తరగతుల వాళ్ళని ఎంపీఎస్ పాఠశాలగా ప్రకటించడం వల్ల మా 3, 4, 5 తరగతి విద్యార్థులకు బిల్డింగ్ వసతి లేనందువలన 3, 4, 5 తరగతుల వారిని ఎంఈఓ గారి ఆదేశాల మేరకు హై స్కూల్లో 3, 4, 5 తరగతులు 3 రూమ్స్ ఇచ్చారు. అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం ప్రేయర్ తర్వాత పిల్లలందరినీ హై స్కూల్కి తీసుకువెళ్లి మరలా మధ్యాహ్న టైంలో భోజనానికి మన పాఠశాలకు తీసుకొచ్చి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత మరలా విద్యార్థులందరినీ హై స్కూల్కి తీసుకువెళ్లి అక్కడ తరగతులు నిర్వహించడం జరుగుతుందండి. ఈ పాఠశాల నుంచి హై స్కూల్కి వెళ్లేటప్పుడు వెనక దారి నుంచి గ్రౌండ్ లో ఉందండి. గ్రౌండ్ నుంచి వెళ్తున్నాము. వర్షం పడిన కారణంగా వాతావరణం బాగుండక బురదమయం అవడం వల్ల పాఠశాల ప్రాంగణం మేము మెయిన్ రోడ్ నుంచి ఇలా తిప్పి తీసుకురావడం జరుగుతుందండి. అప్పుడప్పుడు ఆ విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుందండి. విద్యార్థులకు పాఠాలు చెప్పటం, మధ్యాహ్నం భోజనానికి ఉన్నత పాఠశాల నుంచి ఎంపీపీ ప్రాథమిక పాఠశాలకు తీసుకురావటం, భోజనం చేసిన తర్వాత మళ్లీ ఉన్నత పాఠశాలలో కూర్చోబెట్టడం వంటి అంశాలు తమకు ఇబ్బందిగా మారాయని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులతో భవనం నిర్మించాలని కోరుతున్నారు.